వీరి పేరు ప్రమీల, భర్త పేరు ఏసన్న. వీరు తుర్తూరు గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమారుడి పేరు రాజ్ కుమార్. తనకి 6 సంవత్సరాల వయసు. ఆ అబ్బాయికి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా సీరియస్ అయిన కండిషన్లో ఉన్నప్పుడు వారు కర్నూలులో జాయిన్ చేస్తే హైదరాబాద్కి పంపించడం జరిగింది. ఆ అబ్బాయి అన్నం తిన్నప్పుడు అన్నం తిన్నదిగా మోషన్ అయిపోతూ ఉండేది. చాలా బలహీనగా అయిపోయినప్పుడు వారి గ్రామంలో ఉన్న ఒక అమ్మాయి ద్వారా ఈ తైలాభిషేకం గురించి తను వినడం, దైవజనులు వారు ప్రార్థన చేయగా అనేక అద్భుత కార్యములు జరుగుతున్నాయని తను విని ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి తన కుమారుని తీసుకొని వచ్చింది. అప్పుడు దేవుడు తనకు దైవజనుల ద్వారా మాట వాగ్దానం ఇచ్చారని, నీ బిడ్డకు ఏమీ కాదని దైవజనుల నోటంటే దేవుడు తనతో మాట్లాడినప్పుడు తను ఏకీభవించి ప్రార్థన చేసుకుంది. వారి కుమారుడు కూడా దైవజనులతో ప్రార్థన చేయించిన తర్వాత కొన్ని రోజులకి అలా తైలాభిషేకానికి వస్తుండగా వారి కుమారుని తీసుకొని వెళ్ళి టెస్ట్లు చేయించినప్పుడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి. ఆ బిడ్డకు ఉన్న కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంతా తగ్గిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవునికి, ప్రార్థన చేసిన దైవజనులకి వందనాలని వారు తెలియచేస్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలానే దేవుడు తన కుమారుడి విషయంలో చేసిన ఈ కార్యమును బట్టి వారి భర్త కూడా మారుమనసు పొందారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.